హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి సార్. మనం చెప్పుకుంటూ కూడా ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలో ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఒక తెలంగాణ మావోయిస్ట్ నేత కూడా చనిపోయారు. మహిళా నేత అని కూడా అంటున్నారు. ఆమె పైన 45 లక్షల రివార్డు ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఈ స్థాయి మహిళా నేత ఎవరు కూడా దొరకలేదని కూడా అంటున్నారు. అసలు ఎవరు ఈ మావోయిస్ట్ మహిళా నేత? ఆమె బయోగ్రఫీ ఏంటి సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? యా మొన్న ఛత్తీస్గఢ్ దగ్గర ముఖ్యంగా దంతెవాడ జిల్లాలో గీడం అనే ప్రాంతం సరిహద్దులు, అట్లాగే బీజాపూర్ సరిహద్దు బైరంగూడ, ఈ 2 జిల్లాల సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. ముందుగా ఏమో 29 మంది చనిపోయారు. తర్వాత రోజు 31వ తేదీన ఎన్కౌంటర్లో ఈమె చనిపోయింది. ఈమె పేరు రేణుక అని చెప్తున్నారు. ఈ రేణుక వచ్చి అక్కడ దంతెవాడలో ఆ ఏరియాలో పనిచేసేది. ఈమె DKSZC అంటారు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు. ఈమె CRB అంటారు, సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రెస్ టీమ్ ఇన్ఛార్జి. ఈమె అనేక పత్రికలు నడిపేది. ఆ పత్రికలు కూడా ప్రభాత, మహిళా మార్గం, అవామే జంగ్, పీపుల్స్ మార్చి, పోడియోరో పుల్లో, జంకారు, సంఘర్ష మహిళ, పితూరి, మిడంగూర్, భూమ్కల్ సందేశ్, ఇన్ని పత్రికలకి ఇన్ఛార్జ్. మామూలుగా నేను పనిచేసినప్పుడు పీపుల్స్ వారు అప్పుడు ఉన్నప్పుడు PAC అని ఉండేది, ప్రాపగండా అండ్ యాక్షన్ అజిటేషన్ కమిటీ అని. వాళ్ళు పత్రికలు కానీ బుక్స్ కానీ బాధ్యత ఆ కమిటీ తీసుకుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు CRB ఉంది, సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రెస్ టీమ్ అని ఉంది. ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం కానీ, చిన్న చిన్న బుక్లెట్లు వేయడం కానీ, ఇవన్నీ కూడా ఈమె ఆధ్వర్యంలో ఒక టీము పనిచేస్తుంటుంది అన్నమాట. సో ఈమె చనిపోయింది. ఈమెకి వయసు 55 ఏళ్ళు. ఈమె మీద 45 లక్షల రివార్డు ఉంది. ఈమెను పట్టించినా చంపినా 45 లక్షలు ఉంది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 25 లక్షలు ప్రకటించింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా 20 లక్షలు ప్రకటించింది. సో ఈ గత 30 ఏళ్ళుగా ఆమె మావోయిస్ట్ మూవ్మెంట్తో ఉంది. 21 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంది. అంతకుముందు ఒక 9 ఏళ్ళు ఆమె లీగల్గా పనిచేసింది. సో 30 ఏళ్ళుగా మావోయిస్ట్ ఉద్యమంలో నిలబడి ఒక సెంట్రల్ స్థాయికి ఎదిగి దండకారణ్యం బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన ఒక సీనియర్ మహిళా మావోయిస్టు చనిపోవడం అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఎవరు ఈమె, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పైగా ఈమెది ఎక్కడో కాదు, మన వరంగల్ జిల్లాలోనే. ఇక్కడ నుంచే ఆమె జర్నీ అక్కడి వరకు ఎలా వెళ్ళింది, ఇన్నేళ్ళు ఆమె ఎలా సర్వైవ్ కాగలిగింది, అక్కడ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈమెది యాక్చువల్గా కడవెండి అనే ఒక ఊరు అనమాట. ఇది వరంగల్ జిల్లా కడవెండి. కడవెండి అనేది ఏంటంటే, ఎప్పుడో తెలంగాణ ఉద్యమం, రజాకార్ల ఉద్యమంలో కూడా ఈ విలేజ్లో చాలా స్ట్రాంగ్గా ఉద్యమాలు జరిగాయి. అంటే అది ఒక రకంగా విప్లవాల గడ్డ అని చెప్పొచ్చు ఈ కడవెండి అనేది. సో ఆ గ్రామంలో ఈమె సోమయ్య జయమ్మ అనే దంపతులకు పుట్టింది. సోమయ్య సార్ అంటారు, ఆయన టీచరు. ఆయన ఆ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ బాగా గౌరవనీయమైన వ్యక్తి. వీళ్ళ అన్న GVK ప్రసాద్, గుమ్మడివెల్లి వెంకట ప్రసాద్, ఆయన సుఖదేవ్ పేరుతో, తర్వాత ఉసండి పేరుతో ఆయన కూడా మావోయిస్ట్గా పనిచేశాడు. ఆయన దండకారణ్య కమిటీ స్థాయిలోకి కూడా వెళ్ళగలిగాడు. ఆయన 2014లో ఆయన పెళ్లి చేసుకున్న ఒక ట్రైబల్ ఉమెన్. ఇద్దరు దాదాపు 3 నెలలు రకరకాలుగా ప్రయాణించి, మావోయిస్టులతో కూడా ఆయనకి థ్రెట్ ఉంది, పోలీసుల థ్రెట్ ఉంది, కొంతమంది ట్రైబల్ నాయకులు కూడా ఆయన చంపడానికి ట్రై చేస్తున్నారు. అలా 3 నెలలు రకరకాల రూపాల్లో పయనించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక దగ్గర షెల్టర్ తీసుకొని, దాని తర్వాత వాళ్ళు భార్యాభర్త సరెండర్ అయ్యారు. దాని తర్వాత ఆయన ట్రాన్స్లేటర్గా అది పనిచేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు BBC తెలుగు దీంట్లో ఆయన ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇంకొక తమ్ముడు, ఈ అమ్మాయి రేణుకకు తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు రాజశేఖర్ ఆయన పేరు. ఆయన కూడా విరసం APCLC లాంటి సంస్థలు పనిచేశాడు గతంలో. ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాడు హైదరాబాద్లో. సో అడ్వకేట్గా ఉండి ఆయన ఒక NGOకి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో ఈ అమ్మాయి హై స్కూల్ అవగానే వీళ్ళ ఫ్యామిలీ మోత్కూరుకి షిఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. హైదరాబాద్లో ఇప్పుడు ఆల్వాల్ దగ్గర, వెంకటాపురం దగ్గర రామచంద్ర కాలనీలో వీళ్ళు ఫ్యామిలీ ఉంటున్నారు. సో ఈమె చిన్నప్పుడు
ఈ కడవెండిలో 7వ క్లాస్ దాకా చదువుకునింది. దాని తర్వాత మోత్కూరులో చదివింది. ఇంటర్మీడియట్ అవగానే పెళ్లి చేసేసారు. బట్ ఆ పెళ్లి ఎక్కువ రోజులు ఉండలేదు, విడాకులు అయిపోయింది. దాని తర్వాత డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. దాని తర్వాత తిరుపతి వెళ్ళి పద్మావతి లా కాలేజీలో ఈమె లా చేసింది. ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం రెండు చేసింది. అంటే బ్యాచిలర్ మాస్టర్స్ రెండు చేసింది. అప్పుడు తిరుపతిలో ఈమె అంటే 90s ఈమె మహిళా శక్తి అని అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ మహిళా శక్తి ఆర్గనైజేషన్ అప్పటి మావోయిస్ట్ సంస్థ పీపుల్స్ వార్ అని ఉండేది. పిడబ్ల్యూ అంటారు దాన్ని. ఈ వీళ్ళేమో గవర్నమెంట్ ఏమో దాన్ని పిడబ్ల్యూజీ అని పిలుస్తుంది, పీపుల్స్ వార్ గ్రూప్ అని. సో అది గ్రూప్ కాదు, పార్టీ అని వీళ్ళు అంటారు. మొత్తానికి ఆ పీపుల్స్ వార్లో ఈమె అనుబంధంగా ఈ మహిళా సంఘం ఉండేది. ఆ మహిళా సంఘంలో ఈమె యాక్టివ్గా పనిచేసింది. నేను పర్సనల్గా ఆమెను ఒక 3-4 సార్లు అప్పుడు కలిసి ఉంటాను. నేను కూడా అప్పుడు ఏపీసీఎల్సీలో పౌర హక్కుల సంఘంలో పనిచేసేవాడిని. ఆ క్రమంలో మేము ఏపీసీఎల్సీ మహిళా శక్తి కలిసి కూడా కొన్ని ఇష్యూలు టేకప్ చేసేవాళ్ళం. అప్పుడు ఈమె నేను కలిశాను. సో అలా పనిచేస్తున్న క్రమంలో ఈమె సీరియస్గా వెళ్ళిపోయింది. ఫుల్ టైమ్ మావోయిస్ట్ పార్టీలో చేరిపోయింది. 2004లో ఆమె మావోయిస్టుల అజ్ఞాతంలోకి వెళ్ళింది. అంతవరకు బయట ఉండింది. బయట కూడా ఆమె అదే పనిలో ఉండింది. అక్కడ నుంచి ఫుల్ టైం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఫస్ట్ విశాఖపట్నం ఏరియాలో వేశారు. దాని తర్వాత బస్తర్ ఏరియాకి ఆమెను పంపించారు. అక్కడ ఆమె విప్లవంలో పాల్గొనింది. అక్కడ మొదట్లో ఆమె సిసిఎం అప్పుడు అంటే సెంట్రల్ కమిటీ మెంబరు దుల్లాల ఆనంద్తో కలిసి వర్క్ చేసింది. దాని తర్వాత 2013 ప్రాంతంలో మాడ్ అంటారు, అక్కడ మాడ్లో ఈ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ రామన్నతో కలిసి పనిచేసింది. తర్వాత రామన్న చనిపోయిన తర్వాత 2020 ప్రాంతంలో ఆమె సిఆర్బి సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రెస్ టీమ్ ఇన్ఛార్జిగా అప్పుడు అపాయింట్ అయింది. అప్పటి నుంచి అదే పోస్ట్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత ఆమె పర్సనల్ విషయాలకు వస్తే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది, అది విడాకులైంది. దాని తర్వాత పార్టీలోకి వెళ్ళినాక ఫస్ట్ ఆమె ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అని ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఈ సంతోష్ రెడ్డితో నేను కూడా కలిసి కొంత ట్రావెల్ అయ్యాను. సో ఈ సంతోష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. సంతోష్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత శాఖమూరి అప్పారావు ఆయన సుదీర్ఘకాలం జైల్లో ఉండి బయటకు వెళ్ళాడు. శాఖమూరి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళాడు. ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఆయన నల్లమల్లో 2010లో చనిపోయాడు. ఆ తర్వాత ఈమె పర్సనల్ వివరాలు, వైవాహిక వివరాలు అయితే లేవు. దాంతో ఈమె పనిచేస్తూ ఉద్యమాలు అయితే సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇటు డిఆర్జీ అంటారు. డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. వీళ్ళు ఎక్కువగా ట్రైబల్స్ని తీసుకొని వాళ్ళ కంటితో, వాళ్ళ చేత్తో, వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను పొడవడం అనే ఒక కాన్సెప్ట్. గతంలో కూడా సల్వాజుడుము ఉండేది కాంగ్రెస్ పీరియడ్లో. ఇప్పుడు బీజేపీ వచ్చినాక డిఆర్జీని ఫామ్ చేసింది. డిఆర్జీ వచ్చి అక్కడ ఉన్న ట్రైబల్ యూత్ని తీసుకోవడం, వాళ్ళ ద్వారా అయితే ఈజీగా పట్టుకోవచ్చు అని డిఆర్జీని ఏర్పాటు చేశారు. దాని తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, దాంట్లో మళ్ళీ ఒక బెస్ట్ సిఆర్పిఎఫ్లో ఉండే బెస్ట్ వాళ్ళని ఏరుకొని వాళ్ళకి జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కోబ్రా పేరుతో ఒక 14 బెటాలియన్స్ ఉన్నాయన్నమాట. కోబ్రా అనేది ఏంటంటే కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ అంటారు అనమాట. దీన్ని కోబ్రా అని పిలుస్తారు. ఈ కోబ్రా ఏంటంటే గ్లోరీ ఆర్ డెత్ అంటారు. గ్లోరీ ఆర్ డెత్ అంటే చనిపోయి గౌరవం పొందడమా, అంటే విజయమా వీర స్వర్గం లాగా, లేదా చావు, అంతే. అటువంటి ఒక మోటో వీళ్ళకి ఉంటుంది అనమాట. జంగిల్ వార్ఫేర్లో వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంది. వీళ్ళు ఈ 3 దళాలు దీన్ని చేస్తారు. ఇదంతా కూడా ఆపరేషన్ కగార్ అంటే అర్థమైందంటే ఫైనల్ మిషన్ అనమాట. అంటే ఇది ఫైనల్ అంటే అమిత్ షా డిక్లేర్ చేశాడు 2026 మార్చి 31కి మావోయిస్టులని కంప్లీట్గా ఎరేస్తామని. అందుకని ఆపరేషన్ కగార్ అని పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో గ్రీన్ హంట్ ఉండేది, దాని తర్వాత సమాధానం పెట్టారు, దాని తర్వాత ఆపరేషన్ కగార్ అని ఇప్పుడు పెట్టారు. ఈ పెద్ద ఎత్తున అయితే చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దాదాపు ఈ ఛత్తీస్గఢ్లో మాత్రమే 135 మందిని ఈ 3 నెలల్లో చంపేశారు. అందులో బస్తర్ ప్రాంతంలో మాత్రమే 119 మందిని చంపేశారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉన్నారనమాట. దాదాపు ఎందుకంటే నేనున్నప్పుడు అంటే 95-90 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మహిళల సంఖ్య తక్కువగా ఉండేది.
దాదాపు 18 to 20% మహిళలు ఉండేవాళ్ళు. ఇవాళ ఆ, ఈ ముఖ్యంగా ట్రైబల్ నుంచి రిక్రూట్మెంట్ పెరిగింది. ఇవాళ కింది స్థాయి కేడర్లో 60% మహిళలు ఉన్నారు. అట్లాగే పిఎల్జిఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనమాట. అది ఆర్మీ యూనిట్ ఆఫ్ మావోయిస్టులు. వాళ్ళల్లో కూడా 60% వరకు మహిళలే ఉన్నారు. పైకి వెళ్ళే కొద్దీ మహిళల శాతం తగ్గుతుంది. ఓవరాల్గా 40 నుంచి 60% వరకు మహిళలే ఈ మావోయిస్టులుగా పనిచేస్తున్నారు. అందుకని దాదాపు ఈ మధ్యకాలంలో ఒక 100 మంది మహిళా మావోయిస్టులను కూడా చంపేశారు. అయితే వీళ్ళని చంపడం పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందరూ కూడా చనిపోరు, కొంతమంది గాయపడతారు, కొంతమంది ఆయుధాలు అమ్యునిషన్ అంతా వాళ్ళ చేతుల్లోకి అయిపోయినప్పుడు వాళ్ళు సరెండర్ అయిపోతున్నాం సార్ అని చెప్తారు. అలాంటి వాళ్ళని కూడా పట్టుకోవచ్చు, గాయపడిన వాళ్ళని వైద్యం చేయొచ్చు. అవేమీ కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. అంటే కంప్లీట్గా చంపేస్తున్నారు. అది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ వీళ్ళందరూ మావోయిస్టులు కాదు, ట్రైబల్స్ని కూడా పట్టుకొచ్చి లెక్క కోసం చంపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు, వాళ్ళ మీద ప్రెజర్ ఉంది. మీరు ఈరోజు ఎంతమందిని చంపారు, రేపు ఎంతమంది చంపారు అని లెక్క కోసం వాళ్ళు ఎవరోని చంపేస్తున్నారు. లెక్క కోసం మొన్న కూడా 50 మంది సరెండర్ అయినట్టుగా ప్రకటించారు. సో అక్కడ ఉన్న ప్రజల్ని ట్రైబల్స్ని చేస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే అక్కడ కార్పొరేట్ సంస్థలకి, అక్కడ మినరల్స్, వెదురు అంటే పేపర్ ఇండస్ట్రీ, అలా బొగ్గు, ఇలాగ రకరకాల పరిశ్రమలకి అడవిని ఇచ్చేయడం కోసం వీళ్ళైతే అడ్డున్నారు అని చెప్పి వీళ్ళని చంపేయడం కోసం ఇది చేస్తున్నారు. ఇది అత్యంత ఘోరమైన విషయం. వాళ్ళతో చర్చలు చేయొచ్చు, లేదు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు గాయపడిన వాళ్ళని వీళ్ళు వైద్యం చేయొచ్చు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ రూల్ కూడా వార్ఫేర్లో గాయపడితే యుద్ధ ఖైదీలుగా వాళ్ళని తీసుకొని వాళ్ళకి వైద్యం చేయాలనేది ఇంటర్నేషనల్ నీతి కూడా ఉంది. కానీ వీళ్ళు అవేవి పాటించకుండా అందరినీ చంపేయడం అనేది కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో అనేది చాలా తీవ్రంగా బీజేపీ మీద విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకు అండగా ఉన్న అనేక సెక్షన్ల ప్రజలు లేరు, వాళ్ళ దళితులు లేరు, బీసీలు లేరు, మైదాన ప్రాంతాల్లో ప్రజలు లేరు, వాళ్ళకి రైతులు లేరు, కార్మికులు లేరు, వాళ్ళ దగ్గర ప్రజా సంఘాలు లేవు. ఓన్లీ ఏంటంటే 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉంటే అందులో 50 రకాల ట్రైబ్స్ మోస్ట్ వల్నరబుల్ ఇదనమాట, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు, పీవీటీజీ. ఈ పీవీటీజీ ఒక 50 రకాల ట్రైబ్స్ ఉంటే ఆ 50 రకాల ట్రైబ్స్లో మాత్రమే ప్రజెంట్ మావోయిస్టులు పనిచేస్తున్నారు. సో ఇది కొద్ది కాలం అయిన తర్వాత అక్కడ కూడా వీళ్ళకి ఉనికి ఉండే అవకాశం లేదు. సో వీళ్ళు తమ మెథడ్స్ మార్చుకోవాలి, ప్రజా ఉద్యమాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది కూడా వీళ్ళకి కూడా చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు మావోయిస్టులకు కూడా. ఇలాగ ఉంటే వాళ్ళు ఇంత పెద్ద టెక్నాలజీని, డ్రోన్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ వాడుతున్నారు, సర్వేలెన్స్ టెక్నాలజీ వాడుతున్నారు, ఇంత పెద్ద స్టేటు టెక్నాలజీని వాళ్ళు ఎదుర్కోలేరు, ఈ ట్రైబల్స్తో కలిపి వాళ్ళు యుద్ధం చేయలేరు. ఇలా ఇప్పుడు ఈమె పాపం 30 ఏళ్ళు చాలా డెడికేషన్తో పనిచేసింది. ఎంతో ఆమె లాయర్గానో ఇంకోటో చేసుకొని సెటిల్ అయి ఉండొచ్చు, కానీ ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం ఒక 30 ఏళ్ళ పాటు ఆమె పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే స్త్రీలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి అడవుల్లో, మగవాళ్ళ కంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ నెలసరి ఉంటుంది, దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేక జబ్బులు వస్తాయి. అలాంటి ఉన్నా కూడా ఆమె నిలబడి 30 ఏళ్ళ పాటు నిలబడి పనిచేయడం మాటలు కాదు. పైగా వాళ్ళ అన్న బయటకు వచ్చేసాడు, వాళ్ళ